కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కర్నూలులో ఏఐవైఎఫ్ నాయకులు నిరుద్యోగులు నిరసనకు దిగారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట వినూత్న రీతిలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలని, లేదంటే నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిరుద్యోగుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు ఏఐవైఎఫ్ నాయకులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఎలాంటి నోటిఫికేషన్లు కూడా విడుదల చేయడం లేదు. కూటమి ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో నిరుద్యోగులు ప్రభుత్వం పైన ఆశతో కుటుంబాలకు దూరంగా చాలని గదుల్లో నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతూ ఉంటే నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఎంఓలు కాకుండా మాటలకు పరిమితం కాకుండా నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి. దాంతోపాటు ఇప్పటి వరకు 18 నెలల వరకే మీరు పెండింగ్లో పెట్టినటువంటి నిరుద్యోగ వృత్తిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు శాంతియుతంగా భిక్షాటన చేస్తూ ఉన్నాం. మీరు కనుక స్పందించకపోతే భవిష్యత్తులో నిరుద్యోగులను కలుపుకొని ఏఐవైఎఫ్గా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.